తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా రాబోయే రోజుల్లో 100 సీట్లతో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమవడమే దీనికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల సమయంలో ఇచ్చిన స్కాలర్షిప్లు, రైతు బంధు వంటి అనేక కీలక హామీలను ఈ ప్రభుత్వం ఇప్పటికీ నెరవేర్చలేదని హరీష్ రావు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్క రైతు కూడా రేవంత్ రెడ్డి ఓటు వేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ కేవలం ఓట్ల కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టలేదని, రైతులపై ఉన్న గుండె నిండా ప్రేమతోనే దాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. తమ పాలనలో 11 విడతల్లో ఏకంగా 73,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా గుళ్లల్లో ఓట్లు వేస్తూ హామీలు ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చడం లేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎరువుల కొరత అనేదే లేదని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు క్యూ లైన్లలో నిలబడి ఎరువులు కొనుగోలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 4 నెలలుగా తెలంగాణలో రైతు బీమా నిలిచిపోయిందని, మార్కెట్లలో మొక్కలను కొనే నాథుడే లేకుండా పోయాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు, వారి భూములకు విలువ తగ్గిపోయిందని, రైతులకు నిజమైన విలువ కల్పించింది కేసీఆర్ మాత్రమేనని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిస్కం తీసుకురావాలని చూస్తోందని, దీని వెనుక రైతులకు 24 గంటల ఉచిత కరెంటు నిలిపివేయాలని కుట్ర దాగి ఉందని హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ సర్కార్ ఈ విధానం ద్వారా రైతులకు తీవ్ర అన్యాయం చేయాలని చూస్తోందని, ఒకవేళ దీన్ని అమలు చేస్తే కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. రైతులను ఇబ్బంది పెడుతున్న రేవంత్ రెడ్డికి వారి ఉసురు తగలడం ఖాయమని శాపనార్థాలు పెట్టారు.